చిన్న గృహం కట్టుకోగలిగాం. మళ్ళీ దేవుడి తర్వాత ఈ గృహాన్ని ఇచ్చారు. చాలా దేవుడు అద్భుత కార్యం అండి ఇది. సంఘ పరిశుద్ధుల ప్రార్థన, వాళ్ళ సహకారం, మరి ఈ రీతిగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించారు. కాబట్టి మరి ఈ సమయంలో మన మధ్యలో డేవిడ్ అన్నగారు ఉండటం మనకు చాలా సంతోషం. డేవిడ్ అన్నగారు అలాగే సహోదరి కూడా వచ్చారు. ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారండి. చాలా సంతోషం. అలాగే దేవరాన్ని కూడా దైవ సేవ జరిగిస్తున్న దైవ సేవకులు మా బావగారు కూడా జగరయ్య గారండి. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం అండి. వచ్చిన మీ అందరికీ వందనాలండి. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వారిని డేవిడ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే బాబుగారు కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా వారి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం, చిన్న మీటింగ్ ఉంటుంది, ఇదంతా కూడా వారి చేతుల మీదుగా జరిగించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, నేటి దినం దైవ సేవకులు ప్రియులు శ్రీపాల్ గారు వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యను ఆశీర్వదించి నూతన మందిరాన్ని నిర్మించి డెడికేట్ చేయడానికి ప్రభు సహాయపడ్డారు. తిరిగి దైవ సేవకుల కొరకై నిర్మించబడినటువంటి ఈ గృహాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఈ గృహ ప్రతిష్టత కొరకై మనల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి శ్రీపాల్ గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ప్రియులు వీరభద్రాచార్య గారు, వెంకటరత్నం గారు, వారందరికీ కూడా కుటుంబానికి ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తూ సంఘ విశ్వాసులుగా ఆహ్వానించబడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో హౌస్ డెడికేషన్ కొరకై మనము దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించి మనము గృహములో ప్రవేశిద్దాము. వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు చదువుదాం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధసూర్యుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఈయనే ఈ మహిమగల రాజు. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు అనంటే 8వ వచనంలో బల శౌర్యంలో గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 10వ వచనంలో మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. కాబట్టి నూతన గృహ ప్రతిష్ఠిత సందర్భంలో ముందుగా దేవుడు ఈ గృహములో ప్రవేశించినట్లుగా ఇక్కడ మహిమగల రాజు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనేమై ఉన్నారో 8-10 వచనాల్లో చూస్తూ ఉన్నాము. ఆయన యుద్ధశూరుడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, బల శౌర్యములు గల యెహోవా. ఆయన ఈ గృహములో ప్రవేశించినట్లుగా ఈ భాగాన్ని మనం చదువుతున్నాం. తర్వాత మనము ప్రార్థన పూర్వకంగా ఈ హౌస్ డెడికేషన్ చేసి లోపల వెళ్ళబోతూ ఉన్నాము. దేవుని వాక్యములో మరొక సంగతి జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ప్రభు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఎంఐ మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి సంభాషిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అని వారు గుర్తించలేదు, కానీ వారు మాట్లాడుకునేటటువంటి సందర్భాలను బట్టి సాయంకాలం అయింది. ఇప్పుడు యేసు ప్రభు వారిని తెలియకుండానే వాళ్ళు ఏమున్నారు? ప్రొద్దు గ్రుంకింది గనుక మాతో కూడా ఉండుమని ఆయనను
బలవంతం చేస్తే వారితో కూడా ఉండడానికి ఆయన లోపలికి వెళ్ళాను. వారు ప్రభువుని ఏ రీతిగా మాతో కూడా ఉండమని కోరారు. ఆ తర్వాత 31, 32 వచనాల్లో వారి కళ్ళు తెరవబడ్డాయి, ఆయనను గుర్తుపట్టారు. తర్వాత మార్గ మధ్యంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మంట లేదా అని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మనతో కూడా ప్రభు ఉండినట్లు మనం ఆయనను ఏం చేయాలి? బలవంతం చేయాలి. ఎప్పుడైతే అలాగూ కోరుకుంటామో మనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. అంత మాత్రమే కాదు, దేవుని నివాసము ఆయన బిడ్డలైనటువంటి వారితో కూడా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉందని, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని నివాసం ఎవరితో ఉంది? ఆయన బిడ్డలైనటువంటి వారితో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. మనం ఆయన ప్రజలముగా, ఆయన మనకు దేవుడిగా ఉండి మనకు తోడై ఉండేవాడిగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ రీతిగా వాక్యంలో ఈ కొద్ది మాటలను బట్టి మనము ప్రార్థన చేద్దాము. చివరిగా 118వ కీర్తన 119వ కీర్తన 20వ వచనం. 119వ కీర్తన 20వ వచనం. 118 ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా గుమ్మము. దైవ సేవకుని యొక్క గృహ ప్రతిష్ఠిత సందర్భంలో ఇది యెహోవా గుమ్మము. దీంట్లో ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులైన దేవుని బిడ్డలే ప్రవేశించే వారిగా ఉంటున్నారు. ఇప్పుడు 19వ వచనం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. కాబట్టి నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడని వాక్యం సెలవుస్తుంది. నేను వాటిలో ప్రవేశించి, ఇప్పుడు మనం అందరము కూడా ప్రార్థించిన తర్వాత ఈ గుమ్మము గుండా లోపలికి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాం? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. ప్రభు తన వాక్యమును దీవించి ప్రార్థించి గృహ ప్రతిష్ఠిత సందర్భంలో దైవ సన్నిధి మనకు తోడుగా ఉండి దేవుని యొక్క ప్రవేశము ముందు ఆ వెనుక మనం ప్రార్థనాపూర్వకంగా ఈ గృహంలో అడుగుపెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ఈ ఉదయకాల సమయంలో వేంపాళ్ళలో మీ దాసులు శ్రీపాల్ గారు, రత్నం గారు, వారికి ఇచ్చిన 2 బిడ్డల కొరకే స్తోత్రములు. నాయన తల్లిదండ్రులు వీరభద్రాచార్య గారిని బట్టి, వెంకటరత్నం గారిని బట్టి వారికి ఇచ్చిన 4 కుమారుల కొరకే వందనాలు. పెద్ద కుమారులు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ మహిమలో ఉన్నారు. 3 కుమారులు, వారి కుటుంబాలు, పెద్ద కుమారులు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి తోడే ఉండండి. శ్రీపాల్ గారికి మీరు ఇచ్చినటువంటి పరిచర్య బాధ్యతల్లో మీరు ఆశీర్వదించి అంచెలంచెలుగా ఆదికాండం 26వ అధ్యాయము 13, 13 వచనాల్లో ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందినట్లుగా క్రమక్రమముగా నీవు ఏ రీతిగా ఆశీర్వదించినావు, అదేవిధంగా శ్రీపాల్ గారి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించి ఈ లోకములో వారికి తోడుగా ఉండి ప్రతి అవసరత కూడా తీరుస్తూ నాయన ఇక్కడ నూతన మందిరం నిర్మించట్లో సహాయపడ్డారు. దైవ సేవకుని యొక్క గృహాన్ని కూడా మీరు అనుగ్రహించినారు. నేటి దినము ఈ గృహ ప్రతిష్ఠిత సందర్భంలో మీ దాసుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘ విశ్వాసులు మేమందరము కూడా వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులమై మీరు చేసే ఘనకార్యములన్నింటిని బట్టి కూడా నీ నామమును మహింపరుస్తూ ఉందాం తండ్రి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మేము ఉత్సహించి సంతోషించే దాని కొరకై నీ లేఖన భాగములను మేము చదువుతూ వచ్చినాము. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అవును నాయన, నీ యందు విశ్వాసం ఇచ్చిన నీ బిడ్డలను నీ విడిచిపెట్టక వారితో కూడా మీరున్నారు. అందుని బట్టి స్తోత్రములు నాయన. ఈ సమయంలో నాయన మీరు ప్రవేశించినట్లుగా ఆ తర్వాత మేము కూడా ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు
అది వ్రాయబడిన ప్రకారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాని కొరకై మమ్మలను సమకూర్చినారు. మీరు చేసిన మేళ్ళు ఉపకారముల కొరకై వందనాలు. ప్రభువా, ఈ గృహాన్ని మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ మీ రక్త ప్రోక్షణతో పరిశుద్ధపరిచి ప్రతి దోషం తొలగించి ప్రతి కీడు అపాయం నుండి దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నాయన యోబు చుట్టూ, యోబు ఇంటికి అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేటివి. అతని చేతి పని నీవు దీవించడం చేత అతడు గొప్పవాడాయను. నీ కంచె, నీ కాపుదల భద్రత ఉంచండి. 91 కీర్తనలో మరి ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీవు ఆయన యెహోవాను నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు, ఏ అపాయము నీకు సంభవించదు. ఈ వాగ్దానములన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరొకసారి ఈ గృహ ప్రతిష్ఠిత సందర్భంలో నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. శత్రు కుతంత్రాలన్నీ దూరపరచండి. అపవాది శక్తులు, నాయన చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నింటినీ కూడా పారద్రోలుతూ నీ సన్నిధి ఈ స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన శాంతి సమాధానములు నీ దాసుని యొక్క కుటుంబం, ఇక్కడ కూడి వచ్చినటువంటి నీ ప్రజలు ఈ స్థలంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కొక్కరు కూడా సంతోషానందములు అనుభవించుట కొరికే సహాయం చేయండి. నా నీ గుమ్మం మీద పెట్టబడిన వాక్యం బట్టి స్తోత్రాలు. క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. ప్రభువా, మీరే అధిపతిగా ఉండి మీ దాసుని నడిపించండి. వారి ప్రయాణంలో సాయం చేయండి. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు వారితో మీరు ఉండండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాం. అతడు చేయదంతియు సఫలమగును. ఆ రీతిగా మీ దాసుని పక్షంగా మీరు కృప చూపిస్తూ వచ్చినందుకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఈ గృహ ప్రతిష్ఠత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ గృహాన్ని మీకు ప్రతిష్ఠ చేయొచ్చు. నాయన కూడి వచ్చిన మేమందరము కూడా నాయన కృతజ్ఞతాస్తుతులతో మీ నామాన్ని ఘనపరుస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ నూతన గృహమును ప్రతిష్ఠ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఈ హాల్లో దైవ సేవకులు జకరియా గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఇది గొప్ప శుభదినం నాయన. ఇదిగో నీ ప్రియ దాసులు బావగారికి నాయన నీవు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన గృహాన్ని బట్టి వందనాలు నాయన.
నీ యొక్క ప్రియ కుమారుడు చేసిన ప్రార్థనలు బట్టి నాయన సంఘము చేసిన ప్రార్థనలు బట్టి నాయన ఇక్కడ ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చావు తండ్రి. ఈ ఏర్పాటు ప్రాంతంలో ప్రజలందరినీ కూడా ఆకర్షింపచేసి నాయన నీకు చేతికి బలముగా అప్పచెప్పమని ప్రార్థన చేస్తున్నాం. నాయన రాకడ సమయం ఆసీనం అవుతుంది, కానీ నాయన ఇంకా అంతం అప్పుడే రాదని సెలవిచ్చావు తండ్రి. నాయన నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ద్వారా నాయన అనేక ఆత్మలు రక్షించుటకు నాయన అద్భుతమైన ఈ గృహము మందిరము నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నాయన ఇందులో నాయన అద్భుతమైన కార్యములు జరిగించు నాయన, నీ మహిమార్థముగా జరిగించు నాయన. నీ కార్యములు నాయన ఎదుగు తండ్రి విస్తారముగా ఈ గృహమునందు ఈ యొక్క మందిరమునందు జరిగించుటకు అనేక అన్ని జనాలను కదిలించుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎదుగు తండ్రి నీ యొక్క ఆలోచన కలిగి నీ కుమారుడు నాయన నడుస్తుండగా ప్రభు అన్నాడు హూరు హరును యెహోషువలు ఏ విధంగా సహకారులుగా నిలిచి ఉన్నారు, అటు విధంగా నీ కుమారుడికి సహకారులుగా సంఘమంతా కూడా అత్యాశక్తి కలిగి ప్రార్థించి నీ బిడ్డ వెంట ఉండి ఒక బలమైన సైన్యానికి నాయకుడు ఏ విధంగా ఉంటాడో అటు విధంగా సంఘానికి ఒక ప్రత్యేకమైన స్థానంలో నీ బిడ్డ నిలిచి ఉండే భాగ్యము దయచేయమని, కుటుంబం చుట్టూ కంచెమని నాయన గృహం చుట్టూ కాపుదలిమ్మని నాయన అనేకులు ఆకర్షింపజేసి నీ యొక్క అద్భుతమైన కార్యములు ఈ గృహం ద్వారా అనేకులకి నాయన సువార్త వెల్లడకు నీ కృప కాపుదల పరిపూర్ణత దయచేయమని నాయన ఈ బిడ్డలకు నాయన ఆరోగ్యము బలము శక్తి ఆయుష్ను పరిపూర్ణంగా దయచేసి విస్తారమైన సైన్యముతో నాయన అనేక మంది సేవకులతో ఈ సంఘము ప్రతిష్టాకరముగా నువ్వు సిద్ధపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా. ప్రార్థన కదా ఉందండి. మారని మా దేవా మాతో కూడా ముందుదంటివి మారని మా దేవా పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. ఈ ప్రేయర్ రూమ్ లో సహోదరుడు రామకృష్ణ పెద్దలు ప్రార్థన చేస్తారు. ఈ దాసుని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ యొక్క గృహాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయనని దాసుని నడిపించారు. డేవిడ్ కృష్ణపన అన్నగారిని ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ దాసులైన వారు, మీ సేవకులు, మీ ప్రజలైన వారి సమక్షములో, ముఖ్యంగా మీ సమక్షములో దీన్ని డెడికేట్ చేయడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఇదిగోనైనా మరి గృహములో ఒక ప్రత్యేక ప్రార్థన కొరకై మీరు ఇచ్చిన యొక్క రూమును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు మరి ఆరాధన ఉత్తమమైన దాన్ని పొందుతున్నట్లుగా ఈ గృహములు, ఈ యొక్క రూములు, ప్రార్థనా గదిలో ఈ ఉన్నతమైన శక్తిని, ఈ ఉన్నతమైన దర్శనాన్ని, ఈ ఉన్నతమైన విషయాన్ని పొందుకోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నారు. ఈ దాసుని పిలిచి ఏ భారం అయితే పెట్టారో అదంతా కూడా ఆయన పొందుకోవడానికి సహాయం చేయండి. ఆనాడు దాన్ని అలాగనే ప్రార్థించి ఆయన ఈ కృపను పొందుకున్నట్లుగా ఈ దాసునిగా ప్రత్యేకమైన కృపించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను. కూడా ప్రతిష్ఠించడానికి ఇచ్చిన కృపను అందరినీ మీకు అప్పగిస్తూ మరి చేపిస్తూ ఏసై పేరిట అడిగి వేడుకుంటున్నాము. మాకున్న స్థలము మరలిడగా మాకున్న స్థలము ఇరుకనియు మేము మరలిడగా మరి యొక్క స్థలము మాకొసగితివి, మరి యొక్క స్థలము మాకొసగితివి. నీ కృపకై స్తుతులు, నీ కృపకై స్తుతులు. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి.
మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు. దయచేసి రండి. ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగోనైనా మీ దాసుని మీరు ప్రేమించి ఆయన లోకం నుండి మీరు ప్రత్యేకపరిచి ప్రభువా, ఇదిగోనైనా సేవకునిగా మీరు స్థిరపరచుకొని మీ కుడి చేత పట్టుకుని మీరు బలంగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా దేవా, ఇదిగోనైనా మీ దాసుని ప్రేమించి అనగా ఆయన మరి నాయనను ప్రేమించి ప్రభా నాయన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగిస్తున్న దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ దాసునికి నాయన మీరిచ్చిన ఈ గృహాన్ని బట్టి అలాగే నాయన ఇచ్చిన ఈ యొక్క గృహాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ అలాగే దేవ ఈ రూమును బట్టి కూడా ప్రార్థన చేస్తుండగా దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ దాసుని మీ దాసుని కుటుంబాన్ని దేవ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవ ఈ యొక్క గృహంలో నివసిస్తుండగా దేవ ఇదిగోనైనా శాంతి సమాధానంలో అయా నెమ్మది గల పరిస్థితులను ఇచ్చి అయా మీ దాసుని ఇంకను ప్రభా మీ లేఖను ప్రత్యక్షతలను ఇచ్చి ప్రభా ఇక్కడ దినాల్లో బహుబలంగా మీరు వాడుకోవలసిందని కూడా దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రూమును బట్టి కూడా ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో అనగా ప్రియేక దేవుడైన ఏకనామైన యేసునామంలో ఈ రూమును మీకే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకే. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకే. హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. గతించిన ప్రభు పునరుద్ధాన దినం నుండి మరి యొక్క నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఉదయకాల సమయంలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి కనికరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. 2020 సంవత్సరము జూలై నెల 15వ తారీఖు నైనా మా తండ్రి ఉదయకాల సమయంలో మీరు చేసిన మేలుల కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దాసుని గృహాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. గత కాలంలో నేను ఇరుకులో ఉండి విశాలమైనటువంటి ఈ గృహంలోకి మీరు నడిపించిన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ దాసునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, మీ దాసునికి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి గతకాలంలో మీరు చేసిన మేలులు ఉపకారాలు పొందుతున్నారు. ఇరుకులో నుండి మొరపెట్టినప్పుడు విశాలమైనటువంటి గృహాన్ని మీ దాసుని సిద్ధపరిచి ఏర్పాటు చేసిన వందనాలు చెల్లిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఆసంట, వేమవరం, గౌరపేట, మెండవర్తట, వేంపాడు, పాలకోడేరు ఈ సహవాసాలు బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభువా. అంత మాత్రమే కాకుండా మీ దాసుని యొక్క కుటుంబాన్ని ఎంతో ప్రేమించి పరిచర్య అభివృద్ధి చేసి విస్తరింపజేసి ఇక్కడ మీ సన్నిధిని ఏర్పాటు చేసి మీ దాసునికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యుగ యుగములు నాయన మాత్రం మీ దాసునికి తోడుగా ఉండి ప్రతి దినము ప్రతి సంవత్సరము నాయన మా ప్రభువా ప్రతి సమయంలో మీ దాసునికి తోడై ఉండి దీవెన, ఆశీర్వాదము, ఆరోగ్యము, క్షేమము, ఐశ్వర్యాన్ని ఈ కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ
మిగిలిన కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగాను మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి సర్వము చక్కగా చేసి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ బెడ్రూమ్లో సోన్ రాజు గారు ప్రార్థన చేస్తారు, దయచేసి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సమయం మీరు అనుగ్రహించడానికి నీ దాసుడి పట్ల మీరెంతో కృప చూపిస్తూ వచ్చారు. నీ దాసుని యొక్క జీవితం, తన యొక్క నడక ప్రభువా, నీ యందు భయభక్తులు ప్రభువా, నీ యొక్క పరిచర్య ఏ రీతిగా నాయన జరిగిస్తూ వచ్చినాడో కూడా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గత దినాలలో ప్రభువా, నీ దాసుని యొక్క కుటుంబ చరిత్ర అంతా కూడా నువ్వు ఎరిగిన దేవుడు నాయన. నీ దాసుడు కూడా అనేక సార్లు నీ మందిరంలో, నీ సేవా జీవితంలో నువ్వు ఇచ్చిన ఆత్మల మధ్యలో ప్రభువా వారు వివరిస్తూ వచ్చినారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ప్రభువా. నీ దాసుడి యొక్క మరి నాయన యొక్క కష్టానికి నాయన మరి ప్రభువా ప్రతిఫలంగా మరి విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో మరి ఈ స్థలము మీరు అనుగ్రహించారు. ఇదంతా మీ ఉద్దేశము, మీ సంకల్పమై ఉన్నది. ఒకసారి నాయన మరి కర్రలతో మేము నాయన మరి ఆ యొక్క డేరాలు వేసి ఇక్కడ మందిరం, ప్రార్థనా మందిరం జరిపించాలని ఆలోచన కలిగినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు నాయన మరి ప్రభా సాతాను చేత ప్రేరేపింపబడి నాయన మరి ప్రభా అవి జరగకుండా చేశారు. దాని విషయమై ప్రభా మన అనేక ప్రాంతాలు మా దృష్టి వెళ్ళినప్పటికి కూడా ఆయన మరలా తిరిగి తీసుకుని వచ్చి నాయన ఇక్కడ మీరు స్థిరపరిచారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాయన ఎలా నిర్మించాలో తగినంత ఆలోచన, శక్తి, విధానం ఇచ్చారు ప్రభా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కింద నాయన మరి ప్రభా ఈ దాసుడు నాయన మరి ప్రభా నివసించడానికి, అలాగే నేను మరి పైన మరి ప్రభా నిన్ను ఆరాధించడానికి ఈ ప్రణాళిక మీరు రచిస్తూ వచ్చిన అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి ప్రభా ఈ యొక్క స్థలంలో పునాది వేసిన నాటి నుండి కూడా ప్రభా, పునాది రాయిని వేసినప్పటి నుండి కూడా నాయన నీ దాసుడికి తోడుగా ఉన్నారు. ఎంతో కొంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడానికి నాయన మరి ప్రభా ద్వారాలు తెరిచారు ప్రభా. ఆయా విధాలుగా నీ యొక్క కృపా మహాదైశ్వర్యాన్ని ప్రభా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు నాయన మరి ప్రభా. నీ లేఖనం సెలవిచ్చినట్లుగా బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు నాయన నీ యందు గుప్తంలో ఉన్నామని ప్రభా నీ దాసుని పట్ల నెరవేరుస్తూ వచ్చిన ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో తండ్రి మరి యొక్క ఈ గృహం నిర్మించడానికి ఆ ప్రభా అనేక మంది ఆ ప్రభా నాయన మరి పనిచేస్తూ వచ్చిన మరి అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వస్తువులు ఆయా ప్రాంతాల నుండి తీసుకొస్తూ వచ్చినారు కనుక ఈ వస్తువులన్నింటినీ కూడా మీరు పరిశుద్ధపరచండి. ఇదిగో నాయన మరి ప్రభా ఈ గృహంలో ఈ దాసుడు నివసిస్తూ ఉండగా ఆయన మరి ప్రభా మంచి దర్శనములతో ఆయన నీ దాసుని బలపరిచి వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మరి ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థవంతుడి యొక్క
నాయన మరి ప్రభు సంతానము తదనంతరము ధన్యులవుతారని కూడా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి ప్రభు ఈ రీతిగా నాయన మరి ప్రభు ఈ కరోనా వైరస్ నాయన మరి ప్రభు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన ఆర్థిక పరిస్థితుల్లో నాయన మరి ప్రభు కలిగి ఉన్నప్పటికీ కూడా నాయన మరి ప్రభు సమృద్ధిగా ఆయన మీరు అనుగ్రహించి ఈ యొక్క మందిరాన్ని నాయన ఈ యొక్క గృహాన్ని ప్రభు పూర్తిగా నిర్మించడానికి పెయింటింగ్లో కానీ ఆయన వడ్రింగ్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ టైల్స్లో కానీ సిమెంట్ పనిలో కానీ సమస్త విషయాల్లో కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మీ దాసుని ముందుకు తీసుకువెళ్తూ అన్నీ కూడా నేను పక్కాగా చక్కగా జరిపించుకుంటూ వచ్చిన ఈ ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు ఆయన ఈ దినాన్న ప్రభు నీ దాసునితో మేము అలాగే సంఘము సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి కృపాంతని బట్టి మీకు వందనాలు. ఈ గదంతని కూడా మీరు పరిశుద్ధపరచండి. ఈ గృహంలో ఉన్న గదులన్నింటిని కూడా పరిశుద్ధపరచండి. ఈ రక్తదారులను ఇక్కడ ప్రోక్షించండి నాయన. ఈ ప్రాంగణం చుట్టూ కానీ ఈ బిల్డింగ్ చుట్టూ ఈ మందిరం చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదల మీ భద్రత దయచేయండి ఆయన. మరి ప్రభావితో తండ్రి ఆయన మరి ఏ ఆటంకాలు లేకుండా నెమ్మదిగా పైన కూడా నాయన మరి ప్రభావ నాయన ఆరాధన జరగటానికి నీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని ఆయన మమ్మల్ని కూడా వచ్చిన వారిని మీ దాసులు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇది డైనింగ్ ఇక్కడ అది కిచెన్. ఇక్కడ ప్రార్థించుడి కొరకై కట్ట సత్యనారాయణ గారిని కోరుతున్నాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోక పరిశుద్ధ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా 2020వ సంవత్సరం జూలై నెల నాయన 15వ తేదీ స్వామి, ఈ గడియ వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచామంటే ఇది మీ యొక్క కాపుదల స్వామి. మాపై నీకున్నటువంటి శ్రేష్టమైన ప్రేమని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం నాయన. ఈ దినమును ప్రేమించారు ప్రభా నీ దాసునికి నాయన. మరి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గృహానికి నాయన మరి నీ దాసుల్ని తోడుకొచ్చి పరిశుద్ధులుగా ప్రభు గృహ ప్రతిష్ట కొరకు గృహ ప్రవేశం కొరకు నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నాయన కార్యక్రమం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని ఎడల మీరు చేసిన ఆ గొప్ప మేలులను బట్టి స్వామి, మీరు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కార్యములను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేస్తున్నా చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రభావ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్వామి, ఉద్దేశ్యములు సఫలపరిచే దేవుడవు నీవు, ఆలోచనలు ప్రభా మీరు తండ్రి సఫలపరిచే దేవుడవు నీవు. మరి నీ దాసుని ఎడల మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరొక పర్యాయం ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఉద్దేశాన్ని మీ సంకల్పాన్ని ప్రభా నీ దాసునిపై నీకున్నటువంటి ప్రభా యొక్క సమస్తాన్ని కూడా నెరవేర్చమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ చేతులకి మమ్మందరినీ అప్పజెప్పుకుంటూ ఈ గృహాన్ని కూడా మీ చేతులకు అప్పజెపుతూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. నీ బిందు సాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి. నీ బిందు శాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి. జీవాహారముగా కందించి జీవాహారముగా కందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. జల్లరు రోషపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్లరు రోషపు నీడలలో నేనానంద భరితుడనైతిని.
ప్రిస్కిల్లా ప్రార్థన చేస్తారు. దయచేసి రండి. సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవ, వ్యాపారమైన మారని మార్పు లేని ప్రేమ చేత నన్ను మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఈ దినాన్ని ఇట్టి సంతోషం ఇచ్చి నీవు ప్రేమించిన ఈ కుటుంబంతో మేము కూడా ఏకీభవించిన వారమై సంఘముగా ఆత్మీయులుగా ప్రభా మరి ఈ కుటుంబంతో సంతోషించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నీ బిడ్డల్ని ఆదుకునే దేవుడవు. ఆ రీతిగా ప్రభా నీవే నీ అనాది కాల సంకల్పంలో ప్రభా మరి భద్రమ అంకుల్ని ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా నీవు లోకం నుండి వేరుపరిచి మీ సన్నిధిలో ప్రభా వారు నీ బిడ్డలుగా జీవించడానికి నీతిమంతుల లెక్కలో మీరు చేర్చినందుకు వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన సంతానవంతుని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. దేవా మరి ప్రత్యేకంగా శ్రీపాలన్న నాకుని వారి పరిచర్య కొరకే మీరు అభిషేకించి ప్రభా ఈ భారభరితమైన పరిచర్యలు నీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రభా వారు శ్రమించడానికి దేవా ఇచ్చిన సంఘాన్ని బట్టి వారి పరిచర్యను బట్టి నువ్వు చేస్తున్న మేలుకరమైన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందినట్లుగా దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా మీ రాసిన పరిచర్యను మీరు అత్యధికంగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీవు ప్రేమించిన ఈ యొక్క కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఇంటిని బట్టి నీకు వందనాలు ప్రభా. పునాది వేసిన నాటి నుండి నాటి వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రభా అననుకూలమైన ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పటికీ తండ్రి దేవా నీవు చాలని దేవుడివై వారి పక్షంగా నీ కృప చూపించి ఇట్టి సుందరమైన గృహాన్ని నీవు అనుగ్రహించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. దేవా నీ యొక్క బాగు చాపి వారి అక్కలు తీరుస్తూ రండి తండ్రి. దేవా నమ్మకమైన తండ్రి ఈ యొక్క కిచెన్ మీకు అప్పగిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ యొక్క బిడ్డల హస్తాలను బలపరచండి, ప్రతి కీడు నుండి తప్పించండి. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరుస్తానని సెలవిచ్చిన తండ్రి, మిమ్మల్ని మీ బిడ్డలను పోషిస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభా. ప్రతి లేమిని మీరు తీర్చి ప్రతి విధమైన కలిమి మీరు అనుగ్రహించి అనేకులు పరిశుద్ధులు ఆత్మీయులు బంధువులు ప్రభా ఈ స్థలం నుంచి కుటుంబము ప్రభా సేద తీర అనేకులకు ఆతిథ్యం ఇచ్చే రీతిగా వారి హస్తాలను బలపరచమని వేడుకుంటున్నాను దేవా. నీవే కనికరించండి, శత్రు కార్యాలని అపవాద యొక్క తంత్రాలను మీరు బంధించండి, ప్రతి విధమైన అననుకూలత నుండి తప్పించి దేవా నీ బిడ్డలు ప్రభా నీ చేత ఆశీర్వదించబడినట్లుగా ప్రతి కార్యము ఈ గృహంలో ప్రభా నీ బిడ్డల ఎడల జరిగించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వారిని ఎదుర్కొంటూ రమ్మని, ప్రతి సమయమందు ప్రభా నీవు చాలని దేవుడివై వారిని ఆదుకుంటూ నడిపించమని, నీ మార్గముల కొరకే సిద్ధపరిచి తేజవాసులైన పరిశుద్ధుల సమూహంలో ప్రభు వారును వారితో పాటు అనేకులను సిద్ధపరిచే నీ యొక్క అత్యధికమైన పరిచయ బాధ్యతల్లో నీతో పాటు నమ్మకంగా మీరు అనుగ్రహిస్తూ రమ్మని, దీనివల్ల నన్ను నా ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే, వాగ్దానములనిచ్చి అందరికీ వందనాలండి, ప్రత్యేకమైన వందనాలు. గృహప్రతిష్ఠ కార్యక్రమం అయ్యింది. పైకి వెళ్ళిన తర్వాత చిన్న మీటింగు, ఒక అరగంట చిన్న మీటింగు జరిగిన తర్వాత అప్పుడు చక్కగా అందరూ భోజనాలు చేసి అప్పుడు ఎవరైనా వాళ్ళు వెళ్దాం, అలా కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. పైకి వెళ్ళి పైన చిన్న మీటింగ్, ఒక అరగంట మాత్రమే ఒక చిన్న మీటింగు పైన జరుపుకుందాం. ఇప్పుడు అందరం పైకి వెళ్దామండి. ఇంకా ఎవరు టిఫిన్ చేయలేదో వారు టిఫిన్ చేసి మీటింగ్లో కూర్చుందరు, కానీ మిగిలిన వారేమో చక్కగా కూర్చుందరు. కానీ
దాని పైన మీటింగ్స్ ఏర్పాటు చేసాడు. ఓకేనా? మంచిగా చేశారా? అందరూ పైకి వెళ్దామండి. అందరూ పైకి